తర్వాత మిత్రులరా, ఒక రోజున సమాజ మందిరంలో యెరూషలేములో ఆయన ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు ఈ స్వస్థత పొందుకున్నవాడు మందిరానికి వెళ్ళినప్పుడు అతన్ని అక్కడ మందిరంలో చూసి యేసుక్రీస్తు చెప్పాడు, నువ్వు స్వస్థత నొందావు, ఇదిగో నీవు స్వస్థత పొందుకున్నావు, బాగుపడ్డావు, మంచిది. అయితే నీకు మరీ ఎక్కువ కీడు కలగకుండా ఉండునట్లు పాపము చెయ్యొద్దు అని చెప్పాడు. ఏం చెప్పాడండి? స్వస్థత పొందుకున్నావు కదా, అయితే ఇక నీకు కీడు జరగకుండా ఉండాలంటే పాపం చెయ్యొద్దు అని అతనికి ఆజ్ఞాపించాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ మాట చెప్పాడో, ఈ మాట వినినవాడు, స్వస్థపరచబడినటువంటి వారు ఆయన ఎవరో గ్రహించి మరలా యూదుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో నన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని చెప్పాడు. హల్లెలూయా. నన్ను స్వస్థపరిచింది ఎవరు?